రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఆందోళనలను అణచివేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఈ కాల్పుల్లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక వందల మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని పీఓకే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఉన్నా విద్యుత్తులో రాయితీ లేదని మండిపడుతున్నారు. ఇలాంటి మిగతా అంశాలను ప్రస్తావిస్తూ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు పీఓకే జనాలు. పాక్ సైన్యం కాల్పులకు దిగడంతో స్థానికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్లకు నిప్పంటించారు. చేతికి దొరికిన సైనికులకు బడిత పూజ చేసేశారు. ముజఫరాబాద్, హీరాకాంటా, ధజ్యాల్ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఇప్పుడు ఈ నిరసనలు పీఓకేను దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించిన పరిస్థితి. ఇస్లామాబాద్, కరాచీలోనూ నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇక పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు బయటకు రాకుండా నియంత్రించేందుకు పాక్ నానా తంటాలు పడుతున్న పరిస్థితి. సో ఇక విజువల్స్ లో చూడవచ్చు, పాక్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులను కూడా స్థానికులు బడిత పూజ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక పీఓకేలో తాజా పరిస్థితిని మనకు అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, మొత్తంగా చూస్తూ ఉన్నాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. పీఓకేలో ఉన్న ప్రజలు పాకిస్తాన్పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మొత్తంగా పీఓకే బగ్గుమంటున్న పరిస్థితి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనలు కంటిన్యూస్ గా నడుస్తూనే ఉన్నాయి. అక్కడ అంటే స్వాతంత్రం కోరుతూ నిరసనకారుల పైన పాకిస్తాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు కూడా జరుపుతోంది. డజన్ల కొద్దీ గాయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ ఆ గొడవల్ని సద్దుమణిగించడానికి కూడా బలగాలైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఆందోళన అణచివేసేందుకు కాల్పులకు కూడా దిగుతోంది అక్కడ ఉన్నటువంటి సైన్యం. కాల్పుల్లో ఇప్పటికి 20 మంది వరకు చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమ పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు. అటు చాలా మంది గాయపడ్డారు. పీఓకేలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ముజఫరాబాద్ కు లాంగ్ మార్చ్ ను ప్రారంభించినటువంటి విషయం తెలిసిందే ప్రజలంతా కలిసి. సో నిరసనకారులంతా ముజఫరాబాద్ కు చేరుకోకుండా నిరోధించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఈ అంశం పైన భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా రెస్పాండ్ అయింది. ఈ నిరసనలు అణచివేత, దోపిడీ ఫలితం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇది పాకిస్తాన్ చేస్తున్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనని, ఈ ఘటన పైన రణధీర్ జైస్వాల్ కూడా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అనేక ప్రాంతాల్లో నిరసనలు జరిగిన విషయం కూడా మాకు తెలుసు. పాకిస్తాన్ సైన్యం అమాయక పౌరుల పైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఇది పాకిస్తాన్ అణచివేత విధానం. ఇది చట్ట విరుద్ధంగా ఆక్రమించినటువంటి ప్రాంతాల నుంచి వనరుల్ని మెల్లమెల్లగా అక్కడటువంటి ఆ వనరుల్ని దోచుకోవడం వల్ల ఈ నిరసనలు జరిగిందంటూ కూడా భారతదేశం చెప్తోంది. పాకిస్తాన్ ఈ భయంకరమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు ఖచ్చితంగా జవాబు చెప్పాలంటూ కూడా భారత్ డిమాండ్ చేస్తోంది. సో ఇది ఇట్లా ఉంటే పీఓకేలో చాలా రోజులుగా అటు షాబాజ్ ప్రభుత్వానికి, ఆసిమునీర్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే తెలుపుతూనే ఉన్నారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ముజఫరాబాద్ తో పాటు మీర్పూర్ గాని, కోట్లీ గాని, రావల్కోట్ గాని, నీలం లోయతో పాటు చాలా జిల్లాల్లో నిరసనలు ఇప్పటికే తీవ్రంగా జరుగుతున్నాయి. దీంట్లో సాధారణ ప్రజలపైన కాల్పులు జరుపుతున్నారు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.